ఏపీలోని పలు జిల్లాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కోర్టులోని సిబ్బందిని, ప్రజల్ని బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి బాంబులు లేవని నిర్ధారించారు. బాంబు వార్నింగ్లు ఆకతాయిల పనేనని తేల్చారు. ఏపీలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతి జిల్లా పుత్తూరు సబ్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. భయంతో కోర్టు సిబ్బంది బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తిరుపతి నుంచి బాంబ్ స్క్వాడ్ ని రప్పించారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని పోలీసులు తెలిపారు. మదనపల్లి, పీలేరు కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. చిత్తూరు ఏడీజే నుంచి సమాచారం రావడంతో మదనపల్లి కోర్టు భవనాల సముదాయంలోని 7 కోర్టులను పోలీసులు హడావుడిగా ఖాళీ చేయించారు. న్యాయాధికారులు, న్యాయవాదులు, కక్షిదారులను, కోర్టు సిబ్బందిని బయటికి పంపించారు. పోలీసుల డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ వచ్చి కోర్టు భవనాలను తనిఖీ చేశాయి. కోర్టు ఆవరణలోకి వెళ్లకుండా గేటు మూసేసి బందోబస్తు నిర్వహించారు. ఇప్పటి వరకు అయితే మనకి వాళ్ళు చెప్పినటువంటి అంశాల ప్రకారం ఎటువంటి బాంబ్స్ కానీ ఐఈడీస్ కానీ ఏమీ కూడా దొరకలేదు. వాళ్ళు ఆర్డీఎక్స్ ఆ ర్యాంక్లో పెట్టాము అని కూడా చెప్పారు. కానీ అవన్నీ కూడా ప్రస్తుతానికైతే ఉన్న చెకింగ్ అంతా కూడా క్లియర్గా చేసాము. అదేవిధంగా మనకు మెయిల్ కూడా వచ్చింది. ఆ మెయిల్ టీం వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిల్ అనేది జనరల్గా జీమెయిల్లోనో చేస్తారు, కానీ ఇది అవుట్లుక్ ద్వారా వచ్చింది. ఇది కొంచెం క్లిష్టతరమైనటువంటి ఇది కనిపెట్టడం అనేది ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అది కూడా కనిపెట్టి త్వరలో ఎవరైతే ఇప్పుడు మనకి కోర్టు వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఎక్కడి నుంచి ఈ మెయిల్ పుట్టింది, ఎందుకు పుట్టింది, సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ కూడా దీని మీద దర్యాప్తు తేల్చి తొందరలో ఎవరైతే ముద్దాడునో వాళ్ళు తేలుస్తాం. విశాఖలో జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపుల కలకలం రేగింది. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. అనంతపురం జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ జిల్లా జడ్జి అఫీషియల్ మెయిల్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో జిల్లా కోర్టును తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన ఆకతాయి జిల్లా జడ్జ్ అఫీషియల్ మెయిల్ కు rajivan@outlook.com మెయిల్ ఐడితో అజ్మల్ అబ్దుల్ రాహా అనే పేరుతో బెదిరింపులు వచ్చాయి. 2 సార్లు మెయిల్స్ రావడంతో జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే డాగ్, బాంబ్ స్క్వాడ్లతో ప్రత్యేక టీంతో బాంబుల్ని గుర్తించడానికి జిల్లా కోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కోర్టులో ఉన్న న్యాయవాదుల్ని, ప్రజల్ని బయటికి పంపారు. తమిళనాడులో జరిగిన ఓ ఘటనకు ప్రతీకారంగా ఈ దాడులు జరుగుతున్నట్లు మెయిల్లో ఉంది. కశ్మీర్కు చెందిన ఐఎస్కేపీ, మాజీ ఎల్టీటీఈ సభ్యులు సంయుక్తంగా ఈ దాడులు చేస్తున్నట్లు మెయిల్లో ఉంది. ఆర్డీఎక్స్లను ఉపయోగించి బాంబులు పేలుస్తామని, ఎల్టీటీఈ సభ్యులు కోర్టులోకి వచ్చి రిమోట్ కంట్రోల్తో ఈ బాంబులు పేలుస్తారని, సాంకేతిక పరంగా బాంబులు పేలకపోతే శ్రీలంక ఈస్టర్ ఆపరేషన్లో జరిగినట్లుగా సభ్యులే బాంబులు పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటారని లేఖలో ఉంది. కుప్పం సహా చిత్తూరు జిల్లాలో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మానవ బాంబు పేరుతో ఫేక్ మెయిల్ వచ్చింది. కుప్పం కోర్టుకు బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు ఆవరణలోని సిబ్బందిని బయటికి పంపి తనిఖీలు చేపట్టారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మెయిల్ ద్వారా మెసేజ్ పంపినట్లు గుర్తించారు.